దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి అయ్యప్ప జేఏసీ. ఆస్తిలో వాటా ఇవ్వాలని మామపై దాడికి పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. నారాయణపేట జిల్లా మగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థకు గురైన ఘటన సంచలనంగా మారింది. సుమారు 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థకు గురైన వారందరినీ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగిందనే దానిపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థులను పరామర్శించారు. మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి వైద్యులతో మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. పిల్లలతో ఆడుకోవద్దు. మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం వచ్చేయండి. ఫర్దర్ మనం అదే ఏం తిన్నావు? ఈ స్కూల్ హెచ్ఎండి గారు వచ్చారా అక్కడికి? ప్రియాంక పెట్టడం బిడ్డ తగ్గిందా? అలాగే వామిటింగ్ అనిపిస్తుందా? మీడియాతో మాట్లాడుతున్నారు అడిషనల్ డీజీ సత్యనారాయణ. పోలీస్ అంటే ఛాలెంజింగ్ జాబ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు శ్రద్ధ వహించడం చాలా సంతోషం. వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆయా జిల్లాలలో విధులలో చేరనున్న 71 మంది కానిస్టేబుల్స్ 6వ బ్యాచ్ కింద వికారాబాద్ ట్రైనింగ్ కాలేజీలో ఈరోజు 271 మంది ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్స్ 9 months బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని సిద్దిపేట్, మహబూబాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, అట్లాగే రామగుండంలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకి ఎలక్ట్ అయ్యారు. సో రేపటి నుంచి వాళ్ళు విధుల్లో జాయిన్ అవుతారు. ఇండోర్ అవుట్డోర్లో కూడా చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. సో పోలీసు చాలా ఛాలెంజింగ్ జాబ్. దాంట్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో సాయుధ రిజర్వ్ అనేది చాలా మంచి ప్రతిభని చాటి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పోలీస్ శాఖ పట్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా శ్రద్ధ వహించి ఇటు మామూలు లా అండ్ ఆర్డర్ కానీ ఇటు ట్రైనింగ్ కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి చాలా క్వాలిటేటివ్ ట్రైనింగ్ ప్రిన్సిపల్ గారు మురళీధర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ 271 మంది యువ కానిస్టేబుల్స్ రేపటి నుంచి వివిధ యూనిట్లో ప్రజలకి చాలా సమర్థవంతమైన సేవలు అందజేస్తారనే దాంట్లో ఎటువంటి ఢోకా లేదు. సైబర్ క్రైమ్ పట్ల, టెక్నాలజీ పట్ల పూర్తి స్థాయిలో కొత్త చట్టాల పట్ల చాలా మంచి అవగాహన తీసుకుని ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరేడ్ని పూర్తి చేసుకుని రేపటి నుంచి విధుల్లో జాయిన్ అవ్వాలి.
హైదరాబాద్ లంగర్ హౌస్ కి చెందిన కానిస్టేబుల్ ఎండి షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మామ ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలంటూ ఇందిరానగర్ లో ఉంటున్న బామర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామపై దాడికి పాల్పడ్డాడు. తనకి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరికీ చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు కానిస్టేబుల్ షాహిద్. నిందితుడిపై కేసు నమోదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు బాధిత కుటుంబ సభ్యులు. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జేఏసీ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని, ఏఆర్ రెహమాన్ కుట్రపూర్వకంగానే రామ్ చరణ్ ని దర్గాకు వెళ్లమన్నారని, రామ్ చరణ్ రెహమాన్ కి కూడా తిరుపతి శబరిమలకు తీసుకురాగలరా? ఒక పక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకొక పక్క వాళ్ళ అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు. రామ్ చరణ్ నుంచి సమాధానం కోసం 4-5 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎలాంటి స్పందన లేకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఏఆర్ రెహమాన్ అన్నందు వరకు వెళ్ళినానని, కానీ అదే ఏఆర్ రెహమాన్ గతంలో హిందూ ధర్మంలో ఉండి మతం మారిన తర్వాత ఉన్నటువంటి వ్యక్తి. మేము ఇక్కడి నుంచి ఒక సనాతన హిందువులుగా లేదా అయ్యప్ప శక్తిగా అయ్యప్ప భక్తులుగా మేము ఇలా రామ్ చరణ్ నుంచే మన వేదిక నుంచే మన పత్రికా మిత్రుల ద్వారానే మేము ఒక సమాధానం అడుగుతా ఉన్నాము. ఆయన యొక్క మాటని గౌరవించి ఆయన యొక్క ఆలోచనని గౌరవించి మీరు ఖచ్చితంగా ఎట్లయితే దర్గాకు వెళ్ళిరో మీరు కూడా ఏఆర్ రెహమాన్ని తిరుపతి కానీ లేదా మీరు నమ్ముతున్నటువంటి శబరిమలకు తీసుకురాగలుగుతారా? లేనప్పుడు మీరెందుకు సనాతన ధర్మాన్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడడం సమంజసం కాదు. ఆ చర్యలు సమంజసం కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించి దివ్య విమాన గోపురానికి తొడుగులు ఫిట్టింగ్ పనులు ప్రారంభించారు ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదభద్రాజ్యాం శ్రీయాదగిరి లక్ష్మీనారసింహస్వామినః దివ్యసన్నిధౌ సంకల్పిత నమః మచ్చకూర్మా దశావతారేభ్యో నమః అనంతాసనాయ నమః పరమస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవతా దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే యోగః. ఓం సుయామి ఔపచారిక స్నానం ఆభరణాయ చక్షసే దేహం బ్రహ్మ విదో భయం భూతం బ్రహ్మ పురీమహే నిర్దస్తు నీతి సహమాపునాదు స్వప్రభుణాభిపురాతమ జాతవేదా మోదయత్యా పునాదు అపవిత్రం పవిత్రో వాసర్వా విష్ణోస్తత్వే విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణు ధ్రువాసో అస్య గీరయోజనా సహ వరక్షతే గంగజనిమాచకార సమ్మయత్వా విష్ణురస్తు నమస్త ఏకదా బ్రహ్మ ఉపహరమి ఏకదేవ యజమానమాయుష్యేతో దదాతి ఏకహి శ్రీరామ పరిపాలయ. గోవింద గోవింద
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో కూతురు మోసం చేస్తుందని తల్లిదండ్రులే ధర్నా చేస్తున్న వైనం శివమ్మ మల్లయ్యలకు మద్దతుగా వచ్చారు మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు. కూతురు ఇంటి ముందు 10 మందితో కలిసి వచ్చి నిరసనకు దిగిన ఘటన మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్లో చోటు చేసుకుంది. ఊరుకు వెళుతూ కుమార్తెకి ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఆమె నిరాకరిస్తుందని ఆరోపించారు. వృద్ధాప్యంలో తనకు రోడ్డెక్కేలా చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా మా బిడ్డ దగ్గర నుండి బంగారం తిరిగి ఇప్పించాలంటూ మీడియా సమక్షంలో వేడుకున్నారు. తిరుపతి పోతున్నాము పెట్టి వచ్చాము. ఐసిఐసిఐ బ్యాంకు 2 క్లబ్ అయినది చూడు అది. మళ్ళీ మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసింది దానికెళ్ళి బంగారం తీసి సంగారెడ్డిలో పెట్టొచ్చింది. వన్ చెల్లి సంగారెడ్డిలో బ్యాంకులో చేస్తుందట, ఆడ లాకర్ కొని పెట్టొచ్చింది. ఇక మేము చేసే పాపం కాదు ఆమెకు. ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలే, చెక్ చేయలే. ఏంటిది ప్రాబ్లము సాల్వ్ చేసుకోరి. అనవసరంగా టీవీలలో వస్తే ఇబ్బంది. నీకు జరిగిన బాధ చెప్పు. మంచి మామూలు ఇట్లా కనిపిస్తుంది అసలు ఆమె కన్న తల్లి కోడలు సాక్ష్యం నాకు ఇప్పింది ఇవాళ ఇవ్వకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇష్టం కలిసి వస్తా. మాకున్నది కూడా అదే నిజం, చేయాలి ఆ పని. ఏం బతుకులేదు, ఇంత కష్టపడ్డ బతుకులు, ఇంత హింసిన బతుకులు, పొడగొట్టుకున్న బతుకులు ఎందుకు? అది నా బిడ్డ, నా బిడ్డ. లాకర్లో పెట్టాము, ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం పోయినాము. వచ్చినాం తెల్లారి బంగారం అడిగితే నాకు ఇవ్వలేదు. అయ్యో ఎవరికి ఇచ్చిన నీకు గట్లా అంటే ఎందుకు? లేదు నీకే ఇచ్చినంటే లే ప్రూఫ్ తీసుకురా. ఏం చేయాలి సార్ ప్రూఫ్? లేదు ఎవరు అడిగితే వాళ్ళు ప్రూఫ్. తల్లి బిడ్డలకు ప్రూఫ్ ఎక్కడిది? అట్లా పద్ధతి అట్లా తల్లి బజారం పెట్టది, దొంగతనం పెట్టది, ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఇవాళ మీకంటే అలా మిగతావాడు. నువ్వు చూసినావా, నువ్వు చూసినావా, నువ్వు చూసినావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఆ లాకర్ చెప్పినాం పోలీసు వాళ్ళకు, పలానా లాకర్ బ్యాంకులు ఉంటుంది, అడికెళ్ళి తీసింది, సంగారెడ్డిలో పెట్టింది. అది బ్యాంక్ ఆఫ్ బరోడా అందులో పెట్టింది. అందులోకెళ్ళి కూడా మళ్ళా కంప్లైంట్ ఇస్తే అందులోకెళ్ళి కూడా తీసిందట. 3 మాటలు కంప్లైంట్ ఇచ్చడం. ప్రూఫ్ లేని మేము చేయం న్యాయం, ప్రూఫ్ లేని మేము చేయం. ఎక్కడెక్కడెక్కడెళ్ళే ఫోన్లు చేపించారు, మా ఫ్యామిలీ కూడా మీరు పట్టించుకోవద్దు. 3 మాటలు ఇచ్చినామయ్యా కంప్లైంట్. తిరిగి తిరిగి నెట్ వాళ్ళ కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ముంగట సాలించుకున్నాం. ఈ పిల్ల కానీ పెళ్ళి ఉంది, పెళ్ళి పట్టిస్తుంది.
కలవకుర్తిపట్నంలోని హనుమాన్ దేవాలయంలో బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ రాచోటి శ్రీశైలం అధ్యక్షతన దామర్ల బాలసాయిలు తయారు చేసిన శ్రీశైలం మల్లికార్జున పుస్తకాన్ని పుర చైర్మన్ ఎడ్మా సత్యం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. 50 సంవత్సరాలకు పైగా ఉన్న వ్రాత ప్రతులను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాచీన కళలను ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, రఘురాములు గౌడ్, వెంకటయ్య, సీనయ్య గౌడ్, రామ్ సింగ్, మురళి, శ్రీశైలం కృష్ణయ్య పాల్గొన్నారు. ఈనాటి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర వీధి నాటకాన్ని అత్యంత ఘనంగా హనుమాన్ దేవాలయంలో ఆవిష్కరిస్తారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎడ్మా సత్యం గారు, మాజీ చైర్మన్ శ్రీ రాచోటి శ్రీశైలం గారు ఇచ్చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని కూర్చున్నటువంటి వారు దామర్ల షాయిల్ గారు. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ పుస్తకము అంటే అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ముఖ్యంగా మా బాలసాయి గారికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ వచ్చిన మా మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉపకార్యాలయంలో ఒక గౌరవప్రదమైన వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ బోర్డు మొగిలి చంద్ర, ఎన్నుపోతుల అనిల్ కుమార్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మొగిలి చంద్రు మాట్లాడుతూ అనిల్ కుమార్ సేవా దృక్పథిని, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన కృషిని గుర్తించి ఈ పదవిని అందించడం గర్వకారణమని ఆయన తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశమన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ స్టేటు మన పెద్దలు, గౌరవనీయులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొగిలి చంద్రు గారు ఈ యొక్క బాధ్యత అనిల్ కుమార్ అనే నా పైన తెలంగాణ స్టేటు హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్గా ఈ యొక్క కౌన్సిల్లో సభ్యత్వం ఇప్పించి ఈ యొక్క మానవ హక్కులను కాపాడాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి అవకతవకలను అరికట్టే విధంగా, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నావో వాటిని అరికట్టే విధంగా నాకు ఒక బాధ్యతను నాపై నమ్మకంతో, విశ్వాసంతో ఉంచి ఏదో మారుమూల ప్రాంతం నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి కొన్ని పనులు చేసినందుకు గుర్తింపుగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ చంద్రు గారు గుర్తించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచే విధంగా మన యొక్క కౌన్సిల్ విధి విధాలను అవలంబిస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి విద్య, వైద్యం మరియు పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలను పారదర్శకంగా పరిశీలించి వారికి న్యాయం చేకూర్చే విధంగా నా వంతు బాధ్యత కృషి చేసి మీరు ఇచ్చినటువంటి గౌరవమైన పదవికి దానికి వన్నె తెచ్చే విధంగా మార్పు తెచ్చి ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తిరిగి రేపు డిసెంబర్ 10వ తారీఖు హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా చంద్రు గారి నాయకత్వంలో మంచి ప్రోగ్రాం పెట్టి అందరి సహకారంతో మానవ హక్కుల గురించి తెలియపరిచే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సవినయంగా మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కీర్తిశేషులు దారపు జంపారెడ్డి సింగరేణి మైనింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కీర్తిశేషులు జంపారెడ్డి తన మగ సంతానంలో పెద్దవాడైన కీర్తిశేషులు దారపు రామకృష్ణారెడ్డి హైదరాబాద్లో మరణించిన కారణంగా ఈరోజు బెల్లంపల్లి 3వ రోజు కార్యక్రమం పురస్కరించుకుని పేదల కన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడమైంది. కీర్తిశేషులు జాంపారెడ్డి తనయుడు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి సింగరేణిలో 1975 నుంచి 91 వరకు పాత జిఎం ఆఫీసులో సింగరేణి అధికారిగా ఉద్యోగం చేశారు. విద్యాభ్యాసం సిఎస్ఐ స్కూల్ బెల్లంపల్లిలో 1960-70 మధ్యలో సిఎస్ఐ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. బెల్లంపల్లిలో వీరి కుటుంబం వీరి తండ్రి గారైన కీర్తిశేషులు దారపు జాంపారెడ్డి సింగరేణిలో ఆఫీసర్గా సేవలందించారు. ఈ కార్యక్రమంలో వారి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అక్క సరోజ, తమ్ముడు అయిన దారపు వెంకటరమణ, శ్రీనివాసులు రెడ్డి, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
రామకృష్ణారెడ్డి గారు చనిపోయిన సందర్భంగా 3వ రోజు కాంట చౌరస్ దగ్గర పేదలకు అన్నదానం కుటుంబ తరఫున జరపడం జరిగింది. రామకృష్ణారెడ్డి వాళ్ళ ఫాదరు జంపారెడ్డి గారు, దాదాపు జంపారెడ్డి వాళ్ళ తమ్ముడు పాపరెడ్డి గారు మన పెద్దపల్లికి చిరపరిచే రామకృష్ణారెడ్డి గారు మన యొక్క సింగరేణి కాలేజ్లో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి తర్వాత ఆయన ఇతర దేశాలకు పోయిన ఉద్యోగం కోసము అనారోగ్య కారణం వల్ల అనుకోకుండా చనిపోయింది. శ్రీ సంతోష్ సంపత్ రెడ్డి గారు చొరవ తీసుకొని నిన్న అన్నదాన కార్యక్రమం వాళ్ళ కుటుంబ తరఫున చేసిండు. ఈయన యొక్క కుటుంబానికి కూడా చాలా పనులు చేస్తూ ఉన్నారు రెడ్డి గారు. వారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప మాలాధారణ స్వాముల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మొదటి రోజు ప్రారంభించారు శాసనసభ్యులు బత్తల లక్ష్మారెడ్డి. కార్యక్రమ నిర్వాహకులతో కలిసి స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ స్వాములందరూ కలిసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు గుడిపాటి నవీన్, బ్రదర్స్ బండారి కుశలయ్య మరియు కూరగాయల దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. కుటుంబస్యాః శ్రీమాన్ శ్రీమతం నేతః యనకాలగోత్రభోస్య నవీన్ కుమార్ నామధేయ గుప్తా నామధేయస్యః సహ కుటుంబస్యాః అస్మిన్ మిర్యాలగూడ గ్రామేణాః సహ కుటుంబస్యాః. అట్లా స్వామివారి కళ్ళు చూస్తూ చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ రాకుంటే ఫస్ట్ చెప్పు
ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా బిఎల్ఆర్ గారి పర్యవేక్షణలో గుడిపాటి నవీన్ గారు, బండారు కుశలయ్య గారు మరియు ఇతర ఇంకొంతమంది దాతల్ని సమీకరించి వారు బిఎల్ఆర్ గారు ఈ సంవత్సరం కూడా పెడతారా లేదా అనే మంది చాలా మంది సాములు కూడా సంచరిస్తున్న సమయంలో వారి అమ్మగారి సంవత్సరికం గత 16వ తారీఖు నాడు ముగిసిన తర్వాత దీని కార్యరూపం చేసి ఏదైతే సాములు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అయ్యప్పలకి మనం ఏ విధంగా దేవుణ్ణి పూజిస్తా ఉన్నామో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ విధంగా అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో అయ్యప్పలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈరోజు బిఎల్ఆర్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న అందరికి కూడా ఎవరైతే దాతలు ఉన్నారో దాతల సహాయంతో ఈరోజు మనం అయ్యప్ప స్వామి గుడిలో ప్రారంభించుకోవడం జరిగింది. దాతలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఇలా సహపంక్తి భోజనాల మాదిరిగా ఒకరికొకరు తోడుగా ఉంటూ దాతలు కూడా ముందుకొచ్చి అన్ని విధాలుగా మనం ఒక కుటుంబం మాదిరిగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా. రామ్ చరణ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి అయ్యప్ప జేఏసీ. ఆస్తిలో వాటా ఇవ్వాలని మామపై దాడికి పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.